నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఎన్నికల్లో రాజకీయ దురదృష్టవంతులుగా మిగిలిన నేతలు ఎంతో మంది ఉన్నారు. ఈ ఎన్నికలకు ముందే వైసీపీలో చేరిన నేతల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. టీడీపీ జనసేనల నుంచి చాలా మంది నాయకులు బయటకు వెళ్లిపోయారు. పార్టీ నాయకత్వంపై రకరకాల ఆరోపణలు చేసి వైసీపీలో చేరారు. అటువంటి నాయకులంతా ఇప్పుడు తెగ బాధపడిపోతున్నారు. గత 5 సంవత్సరాలుగా వైసీపీపై పోరాటం చేసి చివరిగా ఆ పార్టీలో చేరి తప్పు చేశామన్న బాధ వారిని వెంటాడుతోంది. అందుకే చాలా మంది రాజకీయాల నుంచి నిష్క్రమించాలని డిసైడ్ అయ్యారు. లేకుంటే ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. అలాగే విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయ సన్యాసం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రోజు తన రాజకీయ ప్రస్థానం ముగిసిందని సంచలన ప్రకటన చేశారు. 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు నాని. 2 సార్లు గెలిచారు. 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. కానీ సొంత తమ్ముడు చిన్ని చేతిలో దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది. అందుకే పొలిటికల్ కెరీర్కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికలకు ముందు జనసేన నుంచి చాలా మంది బయటకు వెళ్ళిపోయారు. వెళ్తూ అధినేతపై అనేక రకాలుగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందులో ఒకరు విజయవాడకు చెందిన పోతిన మహేష్. 2019 ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు మహేష్. అయినా సరే పవన్ మహేష్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన రాష్ట్ర నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు. అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడంతో మనస్తాపానికి గురైన పోతిన మహేష్ పార్టీకి దూరమయ్యారు. పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాను జనసేనను వీడితే కొబ్బరి బొండాల కత్తితో తెగ నరకాలని అంతకుముందు మహేష్ వ్యాఖ్యానించారు. కానీ ఈ ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన మహేష్ పవన్ అనరాని మాటలు అన్నారు. అనుచిత వ్యాఖ్యలతో ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు వైసీపీ కూటమి ఘన విజయంతో మదన పడుతున్నారు. అలాగే ముద్రగడ పద్మనాభం గురించి చెప్పనవసరం లేదు. రాజకీయంగా తటస్థంగా ఉన్న ఆయన ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. అంతకంటే ముందే జనసేనలో చేరాలని భావించిన పవన్ నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ఆ కోపంతో వైసీపీలో చేరిన ముద్రగడ పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పవన్ ని ఓడిస్తానని సవాల్ చేశారు. అక్కడ పవన్ గెలిస్తే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారని కూడా శబ్దం చేశారు. ఇప్పుడు వైసీపీ ఓటమితో ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఆత్మాభిమానంతో తన పేరును మార్చుకునేందుకు గెజిట్ కు దరఖాస్తు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ముద్రగడ్డ మాదిరిగా చాలా మంది రాజకీయ దురదృష్టవంతులున్నారు. క్షణికావేశంతో జగన్ పై అపార నమ్మకంతో తమ తప్పును వెనక్కి తీసుకోలేనంతగా ప్రవర్తించారు. ఇప్పుడు వైసీపీ వాటంతో మూల్యం చెల్లించుకుంటున్నారు. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.